చెప్పండి. మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఒక గొప్ప ఆర్థిక మంత్రిగా భారతదేశానికి ఒక టేక్ ఆఫ్ అవ్వడానికి ఎకనామిక్ రంగంలో ఆయన ముఖ్యమైన పైలట్ గా వ్యవహరించారు. ఆయన అంటే పైలట్ గా ఆయన ఉంటే కో పైలట్ గా పివి నరసింహారావు గారు ఉండేవారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక రంగంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన ప్రధానమైన పైలట్ గా ఉంటే ఆయనకి కావలసిన సహకారము సహాయము అన్నది పివి నరసింహారావు గారు అందించారు. అందుకనే వీరిని ఆర్థిక మంత్రిగా నియమించేటప్పుడు వీరిద్దరికీ మధ్య జరిగిన సంభాషణ ఒకటి చాలా ఆసక్తికరమైన సంభాషణ. వాళ్ళ అమ్మాయి రాసింది పుస్తకంలో. ఆ, వాళ్ళ అమ్మాయి ఆ, దమాన్ సింగ్ అని ఆ అమ్మాయి రాసింది పుస్తకంలో. స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్, గురుశరణ్ అండ్ మన్మోహన్ అనే ఒక పుస్తకం. ఆ తర్వాత యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సంజయ్ బారు గారు ఒక పుస్తకం రాశారు. తర్వాత హాఫ్ లైన్ ఉంది, విజయ్ సేతుపతి రాసింది మన పివి నరసింహారావు గారి గురించి. ఈ మూడు పుస్తకాలు చదివితే అందులో ఆసక్తికరమైన అంశాలు దొరుకుతాయి. ఎందుకంటే హాఫ్ లైన్ అనే పుస్తకంలో పివి నరసింహారావు గారికి సంబంధించిన విషయమైనా కూడా అందులో చాలా పేజీల్లో మన్మోహన్ సింగ్ గారు కనిపిస్తారు. సో ఆ సమయంలో వారు యూజీసీలో ఉండగా వారికి ఇది ఆఫర్ చేస్తూ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారట, ఆయన క్యాబినెట్లో జాయిన్ అవ్వండి ఈ విధంగా చేయాలి అంటే ఆయన ఏమన్నారంటే, నాకు ఫ్రీ హ్యాండ్ కావాలి, నాకున్న ఆలోచనలు నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే. అప్పుడు పివి గారు ఆయనతో అనడం ఏంటంటే, నేను ఫుల్గా మీకు సపోర్ట్ ఇస్తాను, మీ పాలసీస్ గనక బ్రహ్మాండంగా వెళితే ఆ క్రెడిట్ అంతా మేమందరం తీసుకుంటాం, సపోజ్ అవి గనక ఫెయిల్ అయితే మీరు వెళ్లాల్సి వస్తుంది అన్నాడట జోకింగ్. ఆయన ఒప్పుకున్నాడు దానికి, ఓఎస్ నో ప్రాబ్లం అని వారిని ఆర్థిక మంత్రిగా తీసుకోవడం. అప్పటి పరిస్థితి ఒకసారి మీరు చూస్తే భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండింది. యాక్చువల్గా ఏ దేశమైనా కూడా వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి దాని వాళ్ళ ఆర్థిక స్థితి. అప్పుడు వస్తే కేవలం 2 వారాల ఇంపోర్ట్ బిల్లు చెల్లించడానికి తగినంత వనరులు మన దగ్గర ఉన్నాయన్నది మాత్రమే ఉన్నది. యాక్చువల్గా ఏదైనా ఆర్థిక పరిస్థితి మీరు చూసుకుంటే సుమారుగా 3 నెలల బిల్లు పే చేసేంత మీ దగ్గర ఆ, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అప్పుడు కొద్దిగా సేఫ్ సైడ్ అన్నది అనుకుంటారు దేశాలు. కానీ అప్పుడు కేవలం 2 వారాలకు మాత్రమే ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో వీరు అక్కడికి రావడం జరిగింది. దానితో ఆయన ఏమన్నారంటే, మనము రూపాయి యొక్క ఆ, ఈ ఎక్స్చేంజ్ రేటును తగ్గించాలి, డీవాల్యూ చేయాలి రూపీ అని 2 స్టెప్స్లో ఆయన డీవాల్యుయేషన్ చేశారు రూపీ. సో అది ఒక ప్రధానమైన సంస్కరణ. రెండవది వచ్చేసి ఈ ఆర్థిక సంస్కరణలు. అప్పటి వరకు ఏంటి, మనము సోషలిజము, తర్వాత పబ్లిక్ సెక్టర్ యొక్క ప్రామినెన్స్, లైసెన్స్ రాజ్, ఇది ముఖ్యంగా నడిచేటప్పుడు. అంటే ప్రతిదీ కూడా ఇన్స్పెక్టర్ రాజ్ ఆర్ లైసెన్స్ రాజ్, అంటే ప్రతిదీ కూడా ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు ఏదైనా చేయాలంటే దాని మీద చాలా నిర్బంధనలు ఉండేవి. దాని నుంచి బయటికి తీసుకురావాలంటే అక్కడ ఉన్న 4 పరిస్థితుల్లో మనం ఆలోచించాలి. మొదటిది వచ్చేసి, ఆ సమయంలో కాంగ్రెస్కు తగినంత మెజారిటీ లేదు. మీరు 1991 ఎలక్షన్స్ తీసుకుంటే కాంగ్రెస్కు 244 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత వచ్చేసి ఐ థింక్ జనతాదళ్, విపి సింగ్ గారి నాయకత్వంలో ఉన్న జనతాదళ్కి 57 58 వచ్చాయి. తర్వాత కమ్యూనిస్ట్ సిపిఐఎంకి 35 అనుకుంటాను. తర్వాత సిపిఐకి 14 ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఇన్ని పార్టీల కలయికతో యూపీఏ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల సారీ, నాట్ యూపీఏ నేను చెప్పేది, అప్పుడు మన ఆ యూపీఏ అంటే అందరూ కలిసిన ప్రభుత్వం. అప్పుడు ఏమైందంటే ఆ విధమైన పరిస్థితి లేదు. మీరు ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు ఒకసారి చూస్తే చైనాలో డెంగ్ జియాఓపింగ్ అన్న ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు, అది చాలా స్ట్రాంగ్. సింగపూర్లో తీసుకుంటే లీ కువాన్, ఆయన దగ్గర కూడా విపరీతమైన మెజారిటీ, ఆయనకు తిరుగులేదు. కానీ అటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు. అది ఒకటి. రెండవది ముఖ్యంగా మీరు చూసుకుంటే కమ్యూనిస్టులు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సోషలిజంకి అగేన్స్ట్గా వెళ్ళడానికి ఒప్పుకోరు. కాబట్టి అది ఒక రెండవ పరిస్థితి. మూడవది వచ్చేసి కాంగ్రెస్ లెగసీ, మీరు ఏదైతే తీసుకున్నారో జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ వీరంతా కూడా సోషలిజం దిశగా వాళ్ళు మాడిన పాలసీ. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం, వీటితో పాటు బాంబే క్లబ్ అన్నది ఒకటి చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే భారతదేశానికి ఢిల్లీ క్యాపిటల్ అయినా కూడా ఆర్థిక రాజధాని ముంబై, బాంబే. అక్కడ బాంబే క్లబ్ అని ఇండస్ట్రియలిస్టులు వీళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. వీరు భారతదేశం యొక్క ఆర్థిక విధానం మీద వీళ్ళ ప్రభావం విశేషంగా ఉంటుంది. వీరందరూ కూడా అప్పుడు పబ్లిక్ సెక్టరు ఈ విధంగానే కొనసాగాలి అన్నది వాళ్ళు అనుకున్నారు.
సో ఈ 4 కండిషన్స్ లో ఇటువంటి సంస్కరణలు తీసుకురావడం అంటే చాలా కఠినతరమైన విషయం. ఇందులో మనం మెచ్చుకోవాల్సింది ముఖ్యంగా పివి నరసింహారావు గారు. ఆయన అన్నారు, ఇన్ని కష్టాలున్నా కూడా మనం దేశాన్ని గట్టెక్కించాలంటే దీనికి తప్ప గత్యంతరం లేదు అని. తర్వాత రూపీ డివాల్యుయేషన్. కాబట్టి ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఏదైతే మనం భారతదేశం 3వ ఎకానమీలో 3rd పొజిషన్లోకి వెళుతుంది, ప్రస్తుతం 5వ పొజిషన్లో ఉన్నాం, 5 ట్రిలియన్ ఎకానమీగా మారుతున్నామంటే దీనికి ఆద్యులు ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు. కాబట్టి ఈ విధమైన ఆలోచనలతో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అన్నది వారి యొక్క సేవలు, విశిష్టమైన సేవలు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు వారు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగారు. ఆ సమయంలో కూడా మన జీడిపి గ్రోత్ రేట్ తీసుకుంటే, గ్రోత్ రేట్ సుమారుగా 10% ఉండేది. గ్రోత్ రేట్ సుమారుగా 9 నుంచి 10 మధ్యలో ఉండేది ఆ సంవత్సరాలు. దానికి ప్రధానమైన కారణం ఈయన యొక్క మార్గదర్శనం. ఆ తర్వాత ప్రజలకు ఏం కావాలి అన్న ముఖ్యమైన చట్టాలు కూడా ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టాలు. మొదటిది వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ. అది కూడా ఇప్పుడు ఒక పెద్ద ఆయుధంగా ఉంది ప్రజల దగ్గర. మేము ఏదైనా అంటే రైట్, ఆర్టీఐలో మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామని గర్వంగా చెప్పుకుంటారు. సో దానికి మళ్ళా ఆద్యులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రెండవది వచ్చేసి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తగినంత ధనం దొరకట్లేదు, వాళ్లకు ఆదాయం లేదని చెప్పి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నది తీసుకొచ్చారు. అది కూడా చట్టమే, నరేగా యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్, 2009వ సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆధార్ చట్టం, ఉడయ్ ఆధార్ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా తీసుకుంటూ పోతుంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరగా అవ్వడానికి, పరిపాలనలో పారదర్శక రావడానికి, తర్వాత విద్యా ప్రమాణాలు పెరగడానికి. ఎందుకంటే ఆయన చెప్పారు, నేను నా చదువు వల్ల నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానని ఆయన చెప్పారు. కాబట్టి చదువు యొక్క ప్రాధాన్యత ఎంత అన్నది మన్మోహన్ సింగ్ గారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ విధంగా చేయడం, ఇవన్నీ కూడా తీసుకుంటూ వెళ్లాల్సిన విషయాలు. దీనితో పాటు ఈయన ఆర్థిక రంగంలోనే నిపుణులు అంటారు. యాక్చువల్గా మీరు ఆయన ఫారిన్ అఫైర్స్ గురించి కూడా మాట్లాడాలి. ఆయన భారతదేశం యొక్క దౌత్య సంబంధాలను ఏ విధంగా మెరుగు పెట్టారన్నది కూడా నచ్చాలి. ఇందులో మొదటిగా చెప్పవలసింది యుఎస్ న్యూక్లియర్ డీల్, సివిలియన్ న్యూక్లియర్ డీల్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద మీరు సంతకం చేస్తే తప్ప మేము మీకు సహాయం అందించమన్నది వాళ్ళ ధోరణి. కానీ ఈ ఎన్పిటి మీద సైన్ చేయకుండానే ఈ సివిలియన్ న్యూక్లియర్ ఎనర్జీ డీల్ ఏదైతే ఉందో ఆయన సాధించుకోగలిగాడు. ఎందుకంటే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న పేరు, ఆయన ఇమేజ్, తర్వాత జార్జ్ బుష్తో ఆయనకున్న సంబంధాలు, వీటన్నిటి వల్ల దాన్ని తీసుకురాగలిగారు. దాని మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు తటస్థ విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది భారతదేశం, నాన్ అలైన్డ్ మూమెంట్. కానీ ఆయన క్రమక్రమంగా కూడా అమెరికా దిశగా ఆలోచనలు, అందులో దానికి భాగంగానే ఈ యుఎస్ న్యూక్లియర్ డీల్, సివిలియన్ న్యూక్లియర్ డీల్ కూడా జరిగింది. ఇది ఒక ముఖ్య అంశం. రెండవది జపాన్తో ఆయన ఏర్పరచుకున్న సంబంధాలు. 1998లో మనం న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగిన తర్వాత ఏమైందంటే జపాన్ వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఆయన మళ్ళా భారతదేశానికి, జపాన్కు దగ్గరగా తీసుకువెళ్ళగలిగారు. దానికి ముఖ్యమైన కారణం ఇంకొకటి మనం ఆలోచిస్తే, 2004వ సంవత్సరంలో సునామీ వచ్చింది. మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించిన సునామీ. ఈ సునామీలో ఏమైందంటే ఆయన మొదట చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశానికి బయట నుంచి సహాయం అవసరం లేదు. నెంబర్ 2, ఇతర దేశాలు ఎక్కడైతే సునామీతో ఎఫెక్ట్ అయ్యాయో వాటన్నిటికీ కూడా భారతదేశం నుంచి సహాయం అందించడం జరిగింది. ఇండోనేషియా ఇట్లాంటి ప్రదేశాలకు ఆయన మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో అమెరికా, జపాన్తో ఏర్పడిన సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అది ఫైనల్గా క్వాడ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే మనం పెట్టుకున్నామో, క్వాడ్, అందులో యునైటెడ్ నేషన్స్, జపాను, తర్వాత ఆస్ట్రేలియా, భారతదేశం, ఈ క్వాడ్ అన్నది ప్రపంచ దీంట్లో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ క్వాడ్ ఏర్పడడానికి కూడా ప్రధానమైన కారణం మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి యుఎస్ న్యూక్లియర్ డీలు, ఆ తర్వాత ఈ క్వాడ్ ఏర్పాటు. మూడవది వచ్చేసి పాకిస్తాన్తో ఉన్న సంబంధం. అంటే మన్మోహన్ సింగ్ గారికి ముందు ఉన్న వాజ్పేయి గారు యాక్చువల్గా పాకిస్తాన్తో సత్సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి,
అప్పుడు నవాజ్ షరీఫ్ కావచ్చు, లేకుంటే ముషరఫ్ కావచ్చు, వీళ్లతో, నవాజ్ షరీఫ్ కాదు ముషరఫ్తో ఈవెన్ బస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం బార్డర్లో. వారిద్దరు బార్డర్లో కలవడం కూడా జరిగింది. ఆ తరువాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు జాయింట్ స్టేట్మెంట్ కూడా సైన్ చేశారు. చేసి వారు చెప్పింది ఏంటంటే బలూచిస్తాన్లో జరుగుతున్న టెర్రరిజం ఏదైతే ఉందో దాని గురించి కూడా వారు మాట్లాడారు. అంటే ఆయన ఏమన్నారంటే, నేను వాజ్పేయి గారు ఫాలో అయిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు నేను ఫాలో అవుతున్నానని కూడా ధైర్యంగా చెప్పగలిగారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా పనిచేస్తూ, నేను గత ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాజ్పేయి గారి సిద్ధాంతాలను నేను అనుసరిస్తున్నానని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. కాబట్టి అటువంటివి. ఆ తర్వాత రెండవ టర్మ్లో ముఖ్యంగా కొన్ని స్కామ్స్ జరిగాయి ఆ టైంలో. ముఖ్యంగా మీరు చూసుకుంటే 2G స్కామ్ కావచ్చు, ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, ఆ తర్వాత కోల్ బ్లాక్ అలొకేషన్ కావచ్చు, ఈ విధంగా స్కామ్స్ అయ్యాయి. ఆ స్కామ్స్ యొక్క కేసెస్ కూడా అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. ఆ స్కామ్స్ వల్ల సెకండ్ టర్మ్లో అనేక కామెంట్స్ అవన్నీ కూడా ఆయన మీద వచ్చాయి. సో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మీడియా కానీ వ్యక్తులు కానీ నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ భవిష్యత్తులో చరిత్ర నా గురించి మంచిగా మాట్లాడుతుంది అనుకుంటాను నేను చేసిన సేవలకు అని ఆయన రోజు మాట్లాడారు 2014వ సంవత్సరం. అందుకనే ఈరోజు ఆయన గురించి ఇంతగా మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన చేసిన సేవలు. తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక 3 సార్లు రిజైన్ చేద్దాం అనుకున్నారంట. మొదటి సందర్భం ఆయన మీద వచ్చిన అలిగేషన్ ఏంటంటే, మీరు ఒక బ్యాంకుకి చాలా ఫేవర్గా పనిచేస్తున్నారు ఆర్థిక మంత్రిగా, అంటే అప్పుడు నేను రిజైన్ చేస్తానని పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన బుజ్జగించి చెప్పారు. రెండవసారి ఈయన పాలసీస్కు విరుద్ధంగా కాంగ్రెస్లో ప్రముఖమైన నేత అర్జున్ సింగ్ గారు మాట్లాడుతూ ఆయన కూడా ఈయన పాలసీస్ నచ్చలేదంటే అప్పుడు కూడా వెళ్ళారు, అప్పుడు కూడా బుజ్జి చెప్పారు. తర్వాత మీరు చూసుకుంటే హర్షద్ మెహతా స్కామ్ జరిగింది 1992లో, బ్యాంకింగ్ స్కాము, హర్షద్ మెహతా స్కామ్. అప్పుడు కూడా యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ నేను రిజైన్ చేస్తానని 3 సందర్భాల్లో ఆయన రిజిగ్నేషన్ ఇస్తానని చెప్పి వెళ్ళినప్పుడు పివి నరసింహారావు గారికి ఆయనకు బుజ్జగించి చెప్పడం, ఆ తర్వాత ఆయన ధోరణులు కొనసాగడం జరిగింది. సో ఈ విధంగా చాలా సెన్సిటివ్ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా దాన్ని బాధ్యత వహిస్తూ, ఎలాగైతే మనం లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసామో ఆ విధమైన బాధ్యత తీసుకున్నారు. సో ఆ విధంగా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకుంటున్న విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ విధంగా చూస్తే ఆర్థిక మంత్రిగా, ఆ తరువాత వచ్చేసి ఆయన ప్రధానమంత్రిగా కేవలం ఆర్థిక సంస్కరణలు మాత్రమే కాలేదు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను తీసుకురావడం, ఆ తర్వాత ఫారిన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫారిన్ పాలసీస్, ఎస్పెషల్లీ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో, క్వాడ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, వీటన్నిటిలో కూడా ఆయన చూపించిన చొరవ మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి అటువంటి ఒక డీప్ ఇంప్రెషన్, ఒక మార్క్ ఆయన వదిలి వెళ్ళారు. అందుకనే చెప్పాను, ఆయన 2-3 పుస్తకాలు మీకు చెప్పాను. మొదటిది హాఫ్ లయన్లో కూడా ఆయన గురించి ఉల్లేఖించారు. ఆ తర్వాత వచ్చేసి స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్, గురుశరణ్ అండ్ మన్మోహన్ వాళ్ళ అమ్మాయి రాసిన పుస్తకం. తర్వాత వచ్చేసి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సంజయ్ బారు గారు రాసిన పుస్తకం. ఈ మూడిట్లో కూడా చదివితే మన్మోహన్ సింగ్ గారి యొక్క అష్టపైలు అంటామంటే ఈజ్ ఈ 360 డిగ్రీస్లో ఆయన ఏ విధంగా పనిచేశారో, ఆయన సింప్లిసిటీ గురించి కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఆయన గురించి, ఆయన దగ్గర నుంచి నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయన్నది చెప్పేసి నా అభిప్రాయం.